లక్ష్మీ గారు, మీరు కూడా ఈ అలిగేషన్స్ చూసారు. రాధిక గారు మాట్లాడారు, రేవతి గారు మాట్లాడారు. ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుతోంది. మీరేమంటారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్? First and foremost, are you really shocked? I know the revelations came oka committee report ichindi ani. Shocking ga. I think you need to state facts as facts rather than sensationalizing it. ఇదేదో కొత్తగా ఉన్నది కాదు. భూమి పుట్టినప్పటి నుంచి ఉమెన్ టు టేక్ దెమ్ ఫర్ అడ్వాంటేజ్, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్ అనేది మనకు తెలిసింది. రైట్. సో షాకింగ్. కేరళలో I have a problem with that, first of all, you know, and I have a very, very big problem. ఇండస్ట్రీలో జరుగుతుంది. మా ఇండస్ట్రీ వాళ్ళు మీ ముందు కనిపిస్తాం కాబట్టి, మా మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ లైట్ మా మీద పడుతుంది. నాకు మా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా, మా స్కూల్లో అని చెప్పట్ల, ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా జాబ్స్ కి వెళ్ళేటప్పుడు బ్యాక్ ఎండ్ లో అడిగే ఫేవర్స్ ఏంటో నా దగ్గర వచ్చి ఏడ్చిన ఆడవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చాలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫీల్డ్. బ్రైబరీ అనేది ఒకే ఒక ఫీల్డ్ లో అనేది కాదు. సో లెట్స్ నాట్ సెన్సేషనలైజ్ సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది అని. ప్రతి ఇండస్ట్రీలోనూ జరుగుతుంది. కాస్తో కోస్తో కొంచెం ధైర్యం ఉన్నది మన సినిమా ఇండస్ట్రీ ఆడవాళ్ళకే. అందుకని ముందుకొచ్చి చెప్పడం జరిగింది. హ్యావింగ్ సెడ్ దట్, ఇది అన్ని ఇండస్ట్రీలో అన్ని విధాలుగాను దిస్ కమిటీ ఏర్పడాల్సిందిగా కోరుకుంటున్నాను. జస్ట్ నాట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. And I want to really applaud, you know, the women who have come out and spoken their truth. కొంతమంది వచ్చి, yes, my husband knows about this అని వచ్చి చెప్పగలిగారు. Sometimes without the husband's support, will she have the grit and the guts to come out and say it? మనకెందుకు వచ్చిందిలే అని అయిపోతుంది. ఈ రోజు నేను ఒక యాక్టర్ గా కాకపోతే 100 రకాల జాబ్స్ లో చేసి నేను బతికిపోతా. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్లీ ఆర్టిస్ట్. వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతారా? సో లెట్స్ నాట్ పుట్ అ గన్ టు ఎవ్రీబడీస్ హెడ్, బట్ సీ వేర్ ద డిస్క్రిపెన్సీస్ ఆర్. విశాఖ గైడ్ లైన్స్ అని సినిమా ఇండస్ట్రీలో పెట్టలేదే. It was rampant in that steel industry where people were going to jobs. So they had to come up with Visakha guidelines. See, manaku kuda memu aa guidelines kuda teesi chadavadam jarigindi Swapna garu. Kani Visakha guidelines ki manaki enti difference ante oka main idi. There are very similarities that we should follow. Right. But we work with very limited period of time with these people and immediately go on to our next job. Okay, so ఎవరు ఎక్కడ, అండ్ ఒక సెట్ లో 150-200 మంది ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. బట్ మనం కానీ గైడ్ లైన్స్ కానీ గవర్నమెంట్ ద్వారానో ఇలాంటి కమిటీస్ ద్వారానో సినిమా ఇండస్ట్రీకి కూడా మనం ఇవ్వగలిగితే, అండ్ ఇఫ్ వి గివ్ ఇట్ టు విమెన్ అండ్ మెన్, అండ్ దాని తర్వాత కూడా వాళ్ళు లైన్ మీరారంటే దే హ్యావ్ అ రైట్ టు సే దిస్ ఇస్ రాంగ్. If there are no guidelines, so we're all confused. What is right, what is wrong? Because our kind of work is such that we wear certain way of clothes, we speak certain words, we are playing different characters. So we are definitely misinterpreted, I feel. లక్ష్మి, మీరు అన్నది బహుశా అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ, దాదాపుగా చాలా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో ఏంటంటే క్వాలిఫికేషన్స్కి ఒక జాబ్ రావడానికి, ఆ జాబ్లో సర్వైవ్ అవ్వడానికి ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్వర్క్ ఉంటుంది. వెరాస్ సినిమా పాత్రలు యాక్టింగ్కి సంబంధించి ఇట్స్ అ వెరీ పర్సనల్ అండ్ అ వెరీ సబ్జెక్టివ్ డిస్క్రిప్షన్ విచ్ పర్హాప్స్ పుట్స్ విమెన్ కమింగ్ టు సీక్ వర్క్ ఇన్ అ వెరీ మచ్ మోర్ వల్నరబుల్ పొజిషన్ వేర్ అన్రిటన్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, అలాగే నటులుగా వారు టేకప్ చేసిన తర్వాత కూడా కాన్స్టెంట్ గా లైంగికంగా వాళ్ళ మీద కళ్ళు ఉంటాయని చెప్పి, ఉదాహరణకి క్యారవాన్స్ లో కెమెరాస్ ఉండి మెన్ వాచింగ్ అండ్ ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ రావడం, మరి ఇది షాకింగ్ కాదంటారా కంపేర్ టు ది అదర్ ఇండస్ట్రీస్? First of all, I disagree with the first sentence that cinema industry lo, I mean, if people could just sleep around and become heroines, then there would be a lot more, you know. రైట్. వాళ్ళు పడే కష్టం పొద్దున్న నుంచి రాత్రి వరకు, నీళ్లు, ఫుడ్, ఎండ,
వర్షం ఏదున్నా జ్వరం ఉన్నా వీ హ్యావ్ టు షో అప్, బికాస్ నా జ్వరం ఉంది తలనొప్పి అని పడుకుంటే ఇంకో 200 మందికి సెట్ లో ఫుడ్ ఉండదు అక్కడ. వీ హ్యావ్ టు పుష్ అప్. అందరికీ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అండ్ దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్. రైట్. సో స్వప్న గారు, యూ ట్రిగరింగ్ మీ టూ మచ్ అండి. సేయింగ్ దట్ ఓహో బయట ఉండే వాళ్ళకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, అది అలా ఉంటే కాదు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పుడు వచ్చేస్తాయి. no no where I'm Framework coming needs from. to be there everywhere. You have to look a certain way. You have to be able to deliver a certain way. You have to be able to show up a certain way. కొంతమంది ఎంతో మంది talented heroines ని ఇంటికి పంపించాల్సి వచ్చింది because they don't have the discipline to be on set. యూనో చాలా మందికి ఇప్పుడు కూడా మనం అంటాము, మా నాన్నే చాలా మంది హీరోయిన్స్ తో గొడవపడి ఉన్నారు. నేను విష్ణుతో ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో మాతో ఈ రోజు షూటింగ్ చేస్తా ఉంది, రాత్రి చెప్పబెట్టకుండా ఏదో యాడ్ వచ్చిందని బాంబేకి వెళ్ళిపోతుంటే వీ హ్యాడ్ టు స్టాప్ హర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో పర్పెట్రేటర్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. అండ్ ఫర్ మీ, as much as we say men are bad, so are women are perpetrators. So we need to give them certain guidelines about what is right or wrong, because even the women are scared to put their men in a bad light. So our conditioning, mana parents enta progressive ga, nenu enta America ki elli chadivina, mana society manaku teliyakundane subconscious ga seep ayipotundi to be suppressive as an Indian woman. That's your basic, that's your framework. Correct. అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు అది. So we are starting from suppression. How are we to get empowered? I don't know how I would have been if I only stayed in India. అంటే పర్హాప్స్ ఇప్పుడు ఒక స్టార్ డాటర్ గా ఉండడం మీలాంటి నటీమణులకి ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, నాట్ బికాస్ యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్. No. We just have to learn how to say no. అంతేనా? Okay? I am no exception. You also been harassed, you mean? Not harassed, but definitely passed remarks to see if they can get away with extra favors. You're so hot. We should be together. You know, we would make a great couple. Married men. I'm like, we're married. Yeah, we're married, man, but we're not dead. And not just here, even in America, when I was working there. Everybody knew I had a boyfriend, and they want women with boyfriends and women who are married, so they are not much trouble. Liable. Yeah. True. So I'm no different. And growing up, I never had any boys around me because of Vishnu and Manoj, not because they were heroes or anything. వాళ్ళు ఉండడమే అలా ఉండేవాళ్ళు, ఎక్కడికి తీసుకెళ్ళినా ఒకరు ఇలా నన్ను మధ్యలో పెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. So boys would just get scared for that reason. కొంతమంది అంటే నటీమణులు ఓపెన్ గా కాన్వర్జేషన్స్ లో, ఇంటర్వ్యూస్ లో పలు సందర్భాల్లో చెప్పారు, ఎస్ రాత్రి 2 గంటలకి నా డోర్ నాక్ చేసేవారు తాగేసిన మైకంలో అని చాలా ఒక ఎస్టరియర్ హీరోయిన్ చెప్పిన సందర్భం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో నాకు తప్పలేదు, నా ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్, బట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు లక్ష్మి. సో దీన్ని ఎలా మనం చూడాలంటారు? ఉదాహరణకి మీరు చెప్పిన ప్యారలల్ ఇతర ఇండస్ట్రీస్ లో ఉన్న విషయాలే ఇక్కడ ఉన్నాయన్నది అన్ని చోట్ల ఇంత ర్యాంపెంట్ గా జరగదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. That's what I said, Swapna garu. You just because Hema committee బయటకు వచ్చింది కాబట్టి మనం అందరూ we are jumping on it. Why did Visakha guidelines come into play? It wasn't there from the beginning. Only because it was rampant that they had to come up with guidelines. So if there are other committees put in other industries, and if you give me saying that, listen, we have 5 committee reports from 5 different industries, so mana industry lo undi ante namutanu. Being a person from the industry, Swapna garu, it bothers me that you keep saying mana industry lo. You have nothing to compare it with. Right. It is only in our industry. Again, I'm saying the women have a little bit of a grit and guts to come out and say, this is wrong. And because of this industry, other industries will stand up and be like, oh my God, I have to be careful how I behave with women. So if anything, we are more progressive and willing to say this is not right. Every actress will come up and say, nene battle eskonu, nene deyinu. ప్రతిసారి ఇట్స్ నెగోసియేషన్. మీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో, నేను ఫస్ట్ టైం హీరోయిన్స్ ని చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు నేను ఇది వేసుకోను, నేను ఇది చేయను, నేను ఇది తాగును అని. రెండో సినిమాకి అన్ని మారిపోతాయి. సేమ్ ఉమెన్, బికాస్ దే సీ దట్ ఇఫ్ దే డోంట్ వేర్ దట్ షార్ట్ స్కర్ట్, they'll get easily replaced.
There are certain things you need to do. We are not only showing Sati Savitris and all of them. We are showing today's women and how it's okay to be wearing what you choose to wear. So it's a double-edged sword where and how we portray this to the world also. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఒక అలజడి అయితే వచ్చింది ఖచ్చితంగా. ఏమండి, ఇది ఈ committees- రోజు హాట్ టాపిక్. నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ వాట్ ఇస్ నెక్స్ట్ వీక్స్ హాట్ టాపిక్. అంతేనా? అంతే, ఇట్ పిస్సెస్ మీ. మనం ఇది రిపోర్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది హేమా కమిటీ రిపోర్ట్? వై డెంట్ ఎనీబడి ఆస్క్ దెమ్ ఎందుకు రాలేదు ముందుకి అని? ఈ రోజు నాకు ఆ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో, the people dying with floods in Khammam are that important. I wish you started this conversation with that. You know, what are we doing? Ee roju as current tindiki lakunda na fans ఖచ్చితంగా. No, ఆ రెండు వేరు రెండిటికి మన yeah, మన but that attention is అవసరం. more of a topic that we need to put our efforts into. Hema committee topic, Hema But the committee, sad- Hema I know, committee but the topic, sad there part- are people taking care of it. In Okay? fact, on I'm the talking contrary, about it. అయితే మీరు అన్నది I రైట్ disagree. లక్ష్మి. బట్ మనకి వరదల గురించి కవరేజ్ ఇచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ ఇవాళ రోజున ఇలాంటి ఆడపిల్లలకి విమెన్ కి జరుగుతున్న నాట్ జస్ట్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ కాదు మాత్రం కాదంటున్నారు, అన్ని చోట్ల జరుగుతున్న దానికి ఒక అకాడమిక్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీనివల్ల ఇది తగ్గుతుంది, ఇలా ఎడ్యుకేట్ చేయాలి, ఇలా ఎంపవర్ చేద్దాం అనే ఇనిషియేటివ్ చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది. వాట్ యు సే అబౌట్ దట్? That's absolutely right. Vardhalu also don't come every day, and it's really heartbreaking. I mean, నాకు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నానంటే నేను ఖమ్మంలో చాలా వర్క్ చేస్తున్నాను. రైట్. అండ్ థ్యాంక్ గాడ్ మేము కట్టిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఏమీ అవ్వలేదు. బట్ ఆన్ ద అదర్ సైడ్ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తిండికి ఫుడ్ లేకుండా, తినడానికి ఫుడ్ లేకుండా. ఇప్పుడు నేను ఎన్ని డబ్బులను పంపించి వాళ్ళ కాపురాలు నేను నిలబెట్టగలుగుతాను? 10 రోజులు ఫుడ్ కి పంపించగలుగుతాను, 4 బట్టలు కొనుక్కోవడానికి పంపుతాను. ఈ రోజు ఒక ఫ్యాన్ తోటి మాట్లాడితే తను 3 పిల్లలకి కలిపి వాళ్ళ నాన్న 4 లక్షల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ 3 కూతుర్లు, అండ్ దే ఆర్ ఆల్సో మ్యారీడ్ విత్ కిడ్స్, వాళ్ళ 3 కూతుర్లు బయటకు వెళ్ళకూడదు కానీ ఏదో ఒకటి సంపాదించాలని 10 రోజుల ముందు ఒక ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేశారంట. అది నెలలో కొట్టుకుపోయింది వరదల్లో. సో ఫర్ మీ ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ మై అటెన్షన్ నీడ్స్ టు బీ, not to tell men where to, you know, not to take their pants down. ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను వచ్చి ఈ రోజు ఏదో చెప్పేస్తే మారిపోద్ది అని కాదు. వీ డోంట్ హ్యావ్ రియల్లీ ట్రూ గైడ్ లైన్స్. కేసీఆర్ గారు గవర్నమెంట్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ, దే రియల్లీ టుక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వెన్ దీస్ allegations happened during Me Too movement. I know some of my guy friends who were wrongly also accused. So, you know, you can't blatantly paint it with a big brush. It is a very sensitive topic and it has to be very carefully put together. I will proudly say, as a Telugu industry ammai, మేము అది జరిగిన వెంటనే వాయిస్ ఆఫ్ ఉమెన్ అని మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసి 200 ఆడవాళ్ళు పైన ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో ఉండి కూడా whatever something happens, we are there for each other. So start creating women groups from the same industry. Everything a solution, somebody is not going to give it to you, Andy. We need to get up and do it for ourselves. I'm not doing what I'm not doing because of the lack of, I'm doing it because I want to. So everybody has to pick up something what they feel that they can do better with. సో మీకు అయినప్పుడు లక్ష్మీ పోనీ ఇది పంచుకోండి, మీకు హెరాస్మెంట్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు ఎలా దాన్ని డీల్ చేశారు? సో రోడ్డును పోయేవాడు ఎవరు చేయరు పని. బాగా పరిచయం ఉన్న వాళ్ళే, చూద్దాం ఒక రాయేసి చూద్దాం అనుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. First of all, I have my own techniques. So I don't know if I have to share that with you. Learning so many different ways of saying no. అదే తెలియనోడదే ఏదైనా చేస్తే చెప్తూ కొడతానరా అంటాం. బట్ ది సేమ్ పీపుల్ మనం మళ్ళీ రేపు వాళ్ళ మొహాలు చూడాలి. ఇండస్ట్రీ అగ్గిపెట్టంత మనకున్న ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ అన్ ఓషన్. సో
as long as they are respectfully approaching you, you Hmm. also respectfully say fuck off. అంతే. So how do Respectfully. you how yeah, you got to. If you just say fuck off, then he's going to go and say spread other rumors about you. So Right. you got to also massage their ego, because వాళ్ళ mindset, వాళ్ళ thinking ante. So no progressive ga undi, this is how you have to behave ante. You have to again live in the society that these kind of men exist on a daily basis. So you have to come up with your tools on how creative you are in saying no and still staying in that job and keeping that person at bay. It is hard for women, Swapna Garu. I mean, who am I preaching to? You've been in this industry, you're a woman, if you say it didn't happen to me, I won't agree also. You know? It happens to all. Yeah, all of us. Yeah. Exactly. True. So, but the whole point is, Lakshmi Garu, finally, I want to ask you this. Hema Committee report lo, asal overall work environment అంత కండ్యూసివ్ గా లేకపోగా, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాష్రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ వేరియస్ థింగ్స్, పే డిస్పారిటీ ఉండడం పురుషులకి స్త్రీలకి మొదలుకొని ఇలాంటి సంఘటనలు క్యారవాన్లో అనుకోని చోట్ల, అంటే ఒక ఆర్గనైజ్డ్ గా ఏదో జరిగిపోతుందని కాకుండా అనుకోని చోట్ల ఇలాంటి ఎంబారసింగ్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ రావడం, ఇవన్నీ కూలంకషంగా ఇచ్చింది. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ మార్పులు చేస్తే ప్రస్తుతం మనం అంటే ఒక సంఘటితంగా దీన్ని ఎదుర్కోవచ్చు అంటారు? ఏమండి, అది నేను ఒక్కదాన్నే చెప్తే జరిగేది కాదు. కలెక్టివ్ గా వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పినట్టు మేమందరం కూర్చొని కాన్స్టెంట్ గా దీని గురించి చర్చలు చేస్తూ ఉంటాము. మేము ఒక వాయిస్ గానే మేము ఇచ్చిన యునో over the weekend you would have seen only one poster coming out, because we collectively welcomed, and mana Telugu industry ni kuda protsahistunam to put a committee like this. Right. But why are you asking me? How many men came out and said, this is amazing, let's put a Telugu committee out? And I want to ask you, why do you think men are not coming out? This is another big thing. No man has really spoken, except కొంతమంది రాజీనామాలు చేశారు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్, కానీ అంటే మలయాళం ఇండస్ట్రీలో చెప్తున్నాం. బట్ ఎవరు వచ్చి దీన్ని ఖండించాలని, దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది, తప్పకుండా మనం రక్షిద్దాం చేసేద్దాం అని ఎవరు మాట్లాడలేదు. దానికి కారణం ఏముంటుంది అంటారు? ఏమో, మీరు వాళ్ళని అడగాలి. దే డిడ్ంట్ డూ ఇట్. నాకేం తెలుస్తుంది? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాల దగ్గర ఉంటున్నారంటే ఎవరు, అలా ఉంటుంది. So I don't want to. I have more guy friends in the industry than girlfriends, and they have only fiercely protected me. Fiercely. Let it be Bunny, let it be Rana, let it be so every name I can throw, నేను ఎక్కడికైనా వెళ్తుంటే నన్ను వెనక్కలాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇది చేస్తాను, లక్ష్మికి తీసుకురా. మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు హెయిర్ అండ్ మేకప్ వాళ్ళు, we were sharing, Rana and me were sharing hair and makeup. Rana left the room, waited for me to finish, and we've known each other since we were kids, అది మీరు and he మోహన్ was బాబు like, గారు అమ్మాయి. బయటకి ఎందుకు వెళ్తావు, నా రూమ్ కి వచ్చి చేసుకో. So our boys fully protect us also. ఎవరో ఎక్కడో కొంతమంది ఉండేసరికి you make everybody wrong అంటే it breaks my heart also. No. It is not about making everybody bad. It is about the circumstances which are unfortunately not great. Which is what we're not labeling anybody. There was one thing that came up where this was before the pandemic. I mean, మేము కూడా చాలా aggressive గా ఉన్నాం ఆ టైంలో, and then the pandemic happened, and to revive it all again has been quite the challenge. But we didn't realize that మేము dress change and sets లో ఎలా ఉంటుందో తెలుసు కదా, వాటి మంచిగా we're pushing people all the time. So వాళ్ళు caravan కి వెళ్ళి మార్చుకునే టైంకి it seems there's only been a cloth. That has changed, hopefully now. We have sent strict warnings to the vans that come, the costume vans, to say, create a better, enclosure. These little things that as a producer, I was unaware on set. నేను డీజిల్ ఎవరు కొట్టేస్తున్నాడా, ఈ రోజు ఫుడ్ కి ఎంత మంది వచ్చారు, నా గోల్లో నేను ఉంటాను గానీ అనుకున్న షూటింగ్ అయ్యిందా, ఈ రోజు లైట్లు అంతా ఎన్ని తెచ్చారు, అన్ని వాడారా. ఐ హ్యావ్ అదర్ ఎవ్రీ డే నీళ్లు లాగా కారుతాయి డబ్బులు. It's like an open tap. If you don't tighten it at places, you just don't know where all that money goes, over budget. So producers handling 10 million things.